వెల్కమ్ టు జనా టైమ్స్. మాగలం ప్రజాపక్ష సమస్యలకు అత్యుత్తమ పరిష్కారం విజేత కంటి వైద్యశాల. ఆప్థమాలజిస్టుగా సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలతో ఉన్నవారి రెటీనా జబ్బులకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు చేస్తున్నారు. కంటి సమస్యలు ఏవైనా సరే వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల. డోర్ నంబర్ 15-275, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం. వెల్కమ్ టు జనా టైమ్స్. పవన్ కళ్యాణ్కు జగన్ సాయం చేస్తున్నాడు. ఎస్, అవుననే చెప్పాలి. మాట తప్పం మడం తిప్పమంటే వైఎస్ జగన్ కాదు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. అది ఎలాగంటే 2014 నుంచి 2019 లోపు దాదాపు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. దాంట్లో 4 మంత్రిత్వ శాఖలు కూడా అందజేశారు. అదే క్రమంలో 2019 నుంచి 2024 లోపు 4 వైసీపీ ఎమ్మెల్యేలను ఆకట్టుకొని ఎమ్మెల్సీకి ఓటు వేయించి వారికి అభయం అందించారు, మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని. అదే క్రమంలో వారికి ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇవ్వబోతున్నారు. దాని తదనంతరం వాళ్ళు మాట తప్పం మడం తిప్పమనే చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్ కానీ, ఇటు నారా లోకేష్ కాన్సెప్ట్ కానీ, అక్కడ పనికిరాని చెత్త ఇక్కడ పనికి వస్తుందా, ఇక్కడి చల్లని నాణ్యం అక్కడ చెల్లుతుందా అనే ఉద్దేశంతోనే వైసీపీ వారికి టీడీపీలో అడ్డుకట్ట వేసి పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ సైడ్ మళ్ళిస్తూ వచ్చారు. ఇప్పుడు ఒక విధంగా పవన్ కళ్యాణ్కు వైఎస్ జగన్ సాయం చేసినట్టయింది. హరిరామయ్య జోగయ్య గారు దాదాపు 60 స్థానాల్లో అభ్యర్థులు ఉన్నారని చెప్తూ వచ్చినా కూడా, ముఖ్యమంత్రి షేర్ అడగమన్నా కూడా పవన్ కళ్యాణ్కు అంతరంగికంగా భయం పట్టుకుంది. ఎందుకంటే ఇతని దగ్గర సరైన అభ్యర్థులు లేరనే ఉద్దేశం, బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా లేరనే ఉద్దేశం పవన్ కళ్యాణ్లో బలంగా నాటుకోబోయిందని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇదే క్రమంలో ఇటు వైసీపీ నుంచి మేము టిక్కెట్లు ఇవ్వము, కొద్దిగా అవినీతి ముద్రలు పడ్డ ఎమ్మెల్యేలను అని చెప్పి బయటికి పంపించేవారినంతా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు జనసేన వైపు మళ్ళిస్తూ వచ్చాడు. అది ఎందుకంటే ఇచ్చిన 20 సీట్లలో కూడా పొరపాటున ఏదైనా ఓడిపోయినా కూడా అది పవన్ కళ్యాణ్ పైన నెపం మోపి, మీకు అదే 50 సీట్లు కానీ ఇచ్చుంటే మీరు 5 సీట్లు కూడా గెలవలేరనే ఉద్దేశం, అతను భావాజలం వ్యక్తపరచాలనే ఉద్దేశంతో ఇటీవల ఎల్లో మీడియాలో కొన్ని లీకులు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్కి 20 టికెట్లు ఇస్తాం, 20 టికెట్లు ఇస్తామని. పవన్ కళ్యాణ్ అనే సత్తా ఉంటే హరిరామయ్య జోగయ్య గారు చెప్పినట్టే 60 టికెట్లు తీసుకొని షేర్ కూడా, సీఎం షేర్ కూడా అడిగి ఉండేవాళ్ళు. కానీ అతనికి ఆ కెపాసిటీ లేదు, అతనే ఓపెన్గా బయటపడిపోతున్నాడు. 95% కొట్టగలిగితేనే గన్ షాట్ మనం టికెట్ తీసుకోవాలా, లేదంటే లేదని. అటువంటప్పుడు ఈ పొత్తెందుకు, కేవలం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కాలు పెట్టడం కోసమే ఈ క్రీడలు ఆడుతున్నాడని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. కాపులు కాపరులేనా అని చెప్పి గత 10 ఏళ్లుగా టీడీపీ కుదవబెట్టేశాడు పార్టీని. నెక్స్ట్ 10 ఏళ్లకు కూడా కుదవబెట్టడానికి పవన్ కళ్యాణ్ రంగం సిద్ధం చేసుకున్నాడని కూడా చెప్పచ్చు. కానీ ఒక విధంగా పవన్ కళ్యాణ్కి ఈరోజు చేయూతగా నిలబడింది వైసీపీ గవర్నమెంట్ అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక్కడ పనికిరాని వాళ్ళందరినీ బయటికి పంపేయడం, అక్కడ పవన్ కళ్యాణ్ ఎరుకోవడం, ఈ లాజిక్ చాలా బాగుందని చెప్పి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.